అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామికి ఆరాధ్య దైవంగా మా అందరూ ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది భక్తులు ఉండగా ఆ భక్తులందరికీ ఎంతో ఇష్టమైన ఈ లడ్డుకి ఇంత గత ప్రభుత్వం మన పంది కొవ్వుతో ఉన్న నెయ్యి, అలాగే బీఫ్ మాంసం నుంచి వచ్చే నెయ్యితో తయారు చేసిన గత ప్రభుత్వం మీద చాలా తీవ్రమైన యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఎన్నో కోట్ల మంది ఎన్ఆర్ఐలు కూడా మనోభావాలు మేమందరూ ఎంతో పవిత్రంగా సంవత్సరానికి 2-3 సార్లు వచ్చి దర్శనం చేసుకునే భక్తులందరూ కూడా చాలా బాధపడుతున్నారు. దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా 800 రూపాయలు ఉన్న నెయ్యిని రివర్స్ టెండరింగ్ ద్వారా 600 రూపాయలు, ఆ తర్వాత దాన్ని 400 రూపాయలు తగ్గించినప్పుడే ఆ జగన్మోహన్ రెడ్డికి తెలివి ఏమైందో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఎందుకంటే 400 రూపాయలకి స్వచ్ఛమైన ఆవు నెయ్యి రాదు. ఎంతో ప్రపంచంలోనే అతి ఎక్కువ ఇన్కమ్ ఉన్న ఆ పుణ్యక్షేత్రానికి ఆ నెయ్యి దగ్గర కక్కుర్తిపడడం, అలా హిందువుల మనోభావాలను దెబ్బతీయడం, ఇది క్రైస్తవ సంబంధితమైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కావాలని చేసిందని చెప్పి కూడా చాలా అపవాదాలు వస్తున్నాయి. దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అని అందరం ముక్తకంఠంతో వాషింగ్టన్ నుంచి కోరుతున్నాం. ఈ వార్త తిరుపతి లడ్డు అపవిత్రం అయిపోయిందనే వార్త విని షాక్ అయ్యాను. నేను ఫస్ట్ అసలు ఊహించలేదు ఎప్పుడు ఇలాంటిది ఒకటి వింటానని. నేను సంవత్సరానికి ఒకసారి ఇండియా వెళ్ళినప్పుడు తిరుపతి దర్శనం చేసుకుని రాగానే మా ఆఫీస్లో తిరుపతి లడ్డూని అందరికీ పంచేదాన్ని. ఒకప్పుడు ఆ లడ్డు వేడి చేస్తే మైక్రోవేవ్లో వేడి ఆ సువాసనకే అందరూ చుట్టుపక్కల పిలవకుండా వచ్చేసేవాళ్ళు. అలాంటిది కొన్నాళ్ళుగా అది జరగట్లేదు ఏంటా అని అనుకున్నాను. కానీ దాని వెనక ఇంత పెద్ద కుట్ర ఉందనేది తెలీదు. ఇది చాలామందికి షాకింగ్ న్యూస్. దయచేసి దీన్ని పూర్వ వైభవాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో హిందువుల మీద భయంకరమైన ద్వేషం పెట్టుకున్నాడని దీనివల్ల తెలుస్తుంది. ఎందుకంటే హిందువుల దైవం, ఆరాధ్య దైవం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఏ రకంగా మనందరం కూడా కోలుస్తామో మనందరూ తెలిసిన విషయమే. ప్రపంచవ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు ఉన్నారు. అలాంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రంగా చేసే కుట్రలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో ఇలా లడ్డూలో పంది కొవ్వు నెయ్యితో, అదేవిధంగా ఫిష్ ఆయిల్తో, అదేవిధంగా అన్ని రకాల పవిత్రమైన పనులు చేశాడనే విషయం పట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరూ కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద చేసిన అకృత్యాలన్నిటి మీద విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఎన్ఆర్ఎల్ తరఫున కోరుతున్నాం. జై హింద్.